ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీనా తన రూమ్కి వచ్చి బెడ్ సర్దుతూ ఉంటుంది. ఇంతలో బాలు అక్కడికి వచ్చి, మీనా ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా ఈ చీరలో అని చెప్పేసి అంటూ మీనా దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న మీనా మాత్రం, మీరెన్ని కాకాలు పట్టినా సరే ఈరోజు బామ్మగారు నేను ఒక దగ్గర పడుకుంటాము, మేమిద్దరం ఇక్కడనే పడుకుంటాం, మీరు బయట పడుకోవాలి అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు ఒక్కసారిగా షాక్ అయిపోయి, అదేంటి మనమిద్దరం కదా ఇక్కడ పడుకోవాల్సింది, బామ్మ ఎందుకు, బామ్మ ఎక్కడో ఒక దగ్గర గంప కింద కోడి పెట్టేలాగా ఎక్కడో పడుకుంటుందిలే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలన్నీ బామ్మ అయితే వింటూ ఉంటుంది. ఏంట్రా ఏమంటున్నావు నువ్వు అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి నువ్వు వచ్చేసావా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న బామ్మ మాత్రం, అవునరా నేను వచ్చేసాను, ఏంటి నేను ఏమంటున్నావు, గంప కింద గోడ పెట్టిలా ఉన్నాను అంటున్నావా, నేను లేదు, నేను ఇక్కడే పడుకుంటాను, నువ్వు మాత్రం బయటికి వెళ్ళి చల్లగా హాయి గాలిలో పడుకో అని చెప్పేసి అంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, నేను నా భార్య ఒకరి దగ్గర పడుకోవాలి కదా, నువ్వేంటి మరి అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడ వాళ్ళ బామ్మ అయితే, లేదు ఈ రోజుకి నువ్వు పైన చక్కగా పడుకో అని చెప్పేసి బయటికి తోసేస్తూ ఉంటుంది. ఇంతలో మీనా బామ్మగారు ఒక మంచం మీద పడుకుంటూ ఉంటారు. ఇంతలో బాలు అక్కడికి వచ్చి మీనా మీద రాయలు విసురుతూ ఉంటాడు. అది తగలగానే అక్కడున్న మీనా అయితే ఒక్కసారిగా తలక్కున లేచి కిటికీ వైపుకు చూస్తుంది. ఇంతలో అక్కడున్న బాలును చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి ఈయన అని చెప్పేసి అనుకుంటూ బాలు వైపుకు చాలా ఆనందంగా చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ మాత్రం బయటికి రా అని అయితే సైగ చేస్తూ పిలుస్తూ ఉంటాడు. ఇంతలో అది చూడగానే అక్కడున్న మీనా అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.